నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 నెలలు దాటుతోంది. ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులు ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో, ఏవైతే ఎవరు కాంక్షిస్తూ ఉంటారో అవేవి ఇంకా ఏర్పాటు కాలేదు. ఎందుకంటే కూటమి అన్న తర్వాత ఈ 3 ఉన్నాయి: టీడీపీ, జనసేన, బీజేపీ. సరే, బీజేపీది కొంచెం తక్కువైనా కానీ అందులో సీట్లు ఇవి పంచాల్సినవి ఎవరికి ఎంత శాతము ఏయో మాట్లాడారు ఇంతకుముందు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందులా కాదు, ఈసారి నామినేటెడ్ పోస్టులు ఏవో కొంచెం తొందరగానే ఇచ్చేలా ఉన్నారు, మారిన చంద్రబాబు అన్నారు. కానీ ఇప్పటికి ఇంకా అయితే మాత్రం రాలేదమ్మా, వార్త మాత్రమే వచ్చింది కానీ ఇవైతే ఇంకా సర్దుబాటు కాలేదు. ఇంపార్టెంట్ అనుకుంటే టీటీడీ చైర్మన్ది ఇప్పటికి ఎన్నో పేర్లు వినిపించాయి. చాలామంది కోరుకుంటున్నారు. దాదాపుగా 50 మంది నన్నే అడిగారని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. మరి టీడీపీలో మరి చంద్రబాబు గారిని ఎంతమంది అడుగుంటారో ఏమో ఈ లెక్కను చూస్తే. అలాగే ఆర్టీసీ చైర్మన్ కావచ్చు, ఇలాంటి ఇంపార్టెంట్ నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎవరిని తేల్చకుండా అలాగే ఉంచారు. మరి కాస్త సంపాదించుకుందామనో, లేకపోతే కాస్త అదేంటిది పదవి ఉందనో ఒక ఆనందమైన కల్పించేలాగా అవి ఇప్పటికీ ఎవరికి తేల్చకుండా ఉండడం వల్ల ఏంటి అంటే ఎలా ఉంటుంది, ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది కదా, ఆశావాహులు ఇంకా పెరుగుతారేమో అనిపిస్తుంది లేట్ అయ్యే కొద్దీ. ఎలా ఉండబోతుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారి అలవాటు ఏమిటంటే ఆయన రాజకీయ శైలిని పరిశీలించిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఏమర్థం అవుతుందంటే ఆయన ఏది తొందరగా తేల్చాడు. ఎందుకు తేల్చాడు అంటే ఒకసారి ఆ తేనె తుట్టను కదిలించినామంటే ఆ పదవులు అనే తేనె తుట్టని ఇంక రకరకాల ప్రెజర్స్, రకరకాల ఒత్తిళ్ళు, అలగడము, అలకలు, బుజ్జగింపులు, ఈ గోలంతా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే సహజంగా అందరూ ఆశిస్తారు, అందరికీ ఇవ్వలేరు కదా, ఎలా ఇస్తారు పదవులు, అందరికీ ఇచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఆయన దాన్ని అలా నానుస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏమిటంటే మొత్తం ఆయన మాటే చెల్లే కాలం ఒకటి ఉండింది. మీకు గతంలో ఏమిటంటే ఆయనే సుప్రీము, ఆయన ఏం చెప్తే అది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది ఒకటి. రెండవది లోకేష్ గారు యాక్టివ్గా ఉండడము, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన యాక్టివ్గా ఉండడము. కాబట్టి ఈ ఇద్దరు కూడా ఏదన్నా కొంత ప్రెజర్ చేసి స్పీడ్గా ఇది తెంచుతారేమో చూడాలి. ఇక బీజేపీ అంటారా, బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు ఏం ప్రెజర్ పెడతారు? బీజేపీ నుంచి పెద్ద ప్రెజర్ ఉండే అవకాశం అయితే లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే అన్నీ ఇచ్చేస్తారు, అన్నీ కంప్లీట్ చేసేస్తారు. దానికి ఏవో ప్రియారిటీస్ లిస్టు, ఆ పేర్ల లిస్టు అవి కూడా వచ్చేసింది. ఎందుకంటే టీటీడీ చైర్మన్గా TV5 నాయుడు గారికి ఇస్తారు అనేది ఒక బలంగా వినిపిస్తూ ఉంది. ఆయన లేకపోతే మురళీమోహన్ గారికి ఇస్తారు అనేది. ఎందుకంటే టీడీపీకి మామూలుగా ఒక సామాజిక వర్గం ముద్ర ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు ఇంతవరకు టీటీడీ చైర్మన్ కాలేదు మా టీడీపీ హయాంలో. కాబట్టి ఈసారి ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి చైర్మన్ ఇవ్వాలి అనే దాని ప్రకారం ఈ 2 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఏమిటంటే ఒక టీవీ ఛానల్ అధినేతకి టీటీడీ చైర్మన్ ఇవ్వడం కరెక్టా కాదా అనేది ఒక పాయింట్. ఎందుకంటే మీడియా అనేది దానికి ఇండిపెండెంట్గా ఉండాలి కదా. మీడియా అనేది మీ సొంత పార్టీ మీడియా అనుకోండి, మీ సొంత పార్టీ మీడియాలో మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మీడియా మీరు ఒకటే కాబట్టి. ఇంతకాలము మీ అనుకూల మీడియా ఉంది కానీ నేరుగా మీ మీడియానే లేదు, అనఫిషియల్గా ఉన్నారు. ఇప్పుడు ఏమిటంటే ఆ ఛానల్ అధినేతకి ఇవ్వడం వల్ల రేపొద్దున ఇంకా వేరే ఛానల్స్ వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళు కూడా ప్రెజర్ పెంచి మాకు పదవులు కావాలి అనే అవకాశం ఉండొచ్చు. మరి ఇస్తారా ఇవ్వరనే చంద్రబాబు నాయుడు గారు అంత సులభంగా ఇవ్వరు ఏది కూడా. కానీ ఈసారి పక్కన వీళ్ళంతా ప్రెజర్ ఉంది కాబట్టి ఇస్తారనేది ఒకటి. రెండవది టీటీడీ బోర్డు సభ్యులు ఇవన్నీ కూడా మామూలుగా ఉన్న వాటిలో చాలా కీలకమైనది టీటీడీనే కాబట్టి ఈ బోర్డు సభ్యులు ఈ ప్రెజర్ న్యాచురల్గానే ఉంటుంది. కానీ జనసేన తనకు సమాన వాటా అంతే ఎంతో కొంత పెద్ద వాటా కావాలని అడిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అడిగే అవకాశాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా సర్దుతారు అనేది చూడాలి. ఎందుకంటే కొంచెం ఇంటెలిజెంట్గా చేయాల్సిన పని ఆయన చేయగలరు. కానీ ఎలా ఈ జనసేన నుంచి అలకలు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఒక దశలో నాగబాబు గారి పేరు వినిపించింది టీటీడీ చైర్మన్గా. ఆయన నాకేం సంబంధం లేదు బాబు, నేను లేను అన్నారు. అలాగే ఇంకా చాలా 90 కార్పొరేషన్లు ఉన్నాయి. 90 కార్పొరేషన్లు చైర్మన్లతో పాటు ఇంకా పదవులు ఉంటాయి కదా, అనేక వందల కొద్ది పదవులు ఉంటాయి. దీంట్లో మెయిన్గా అడిగేవాళ్ళు ఎవరుంటారు? ఆయా నియోజకవర్గాల్లో జనసేన కోసం కానీ బీజేపీ కోసం కానీ తమ ఎమ్మెల్యే పదవినో లేదా ఎంపీ పదవినో త్యాగం చేసిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు యాక్చువల్గా టీడీపీ మనుషులే కదా. ఈ పొత్తు అనేది లేకపోతే వాళ్ళదే సీటు, కానీ ఆ సీటు వాళ్ళు ఈ పొత్తుల వల్ల వదులుకోవాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళకి టాప్ ప్రియారిటీ ఉంటుంది అనేది ఒక వార్త. వాళ్ళకే టాప్ ప్రియారిటీ కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు వదులుకున్నారు కాబట్టి. అట్లా కాకుండా జనసేన వాళ్ళు కూడా ఉంటారు.
జనసేన కూడా ఒక దశ వరకు ఈ సీటు జనసేనకి ఇస్తామని అనే వరకు వచ్చి జనసేన వాళ్ళు కూడా వదులుకొని ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది కత్తి మీద సామే. ఎందుకంటే ఆయన మొదటిసారి అధికారంలోకి వచ్చారు. ఆయన వరకు ఓకే, కొన్ని మంత్రి పదవులు వచ్చాయి, ఉప ముఖ్యమంత్రి తీసుకున్నారు, అక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఏమిటంటే 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రకరకాల పదవుల మీద వాళ్ళు ఆశపడతారు. వాళ్ళని ఎలా ఆల్రెడీ ఆడ టీడీపీ వాళ్ళు పోటీలో ఉంటారు. టీడీపీ వాళ్ళు పోటీలో ఉన్నప్పటికీ జనసేన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి. లోకల్ టెంపుల్స్ ఉంటాయి, లోకల్ టెంపుల్ చైర్మన్లు, బోర్డు పదవులు ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటినీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళైనా అలుగుతారు, వీళ్ళైనా అలుగుతారు. ఇంకా బీజేపీ వాళ్ళు అంటారా, బీజేపీ వాళ్ళు అంత పెద్ద సంఖ్యలో గట్టిగా పోటీ పడే ఛాన్స్ లేదు. కానీ వాళ్ళకు కూడా ఎన్నో కొన్ని పదవులు అంటే బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్న చోట కూడా కొన్ని చోట్ల వాళ్ళు త్యాగం వదిలేశారు, ఆ సీటును వదిలేశారు. కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్లో భాగంగా వాళ్ళు వస్తారు. కాబట్టి పదవులు పంచడము అనేది మొదలైన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది రకరకాల యాలకలు, కీచులాటలు, అసమ్మతి. అంటే వీళ్ళు కూటమిలో ఉన్నారు కదా, కూటమిలో ఉన్నటువంటి జనసేన టీడీపీ ఏ మేరకు కలిసి ఉంటారు, ఏ మేరకు సఖ్యతగా ఉంటారు అనేది ఎప్పుడు కూడా ఒక పదవి అనేది వచ్చినప్పుడే కదా దాని మీద ఎంత పోటీ ఉందనేది మనకు అర్థమవుతుంది. మామూలుగా ఉన్నప్పుడు ఎంత స్నేహంగా అయినా ఉండొచ్చు, కానీ ఒక ప్రయోజనము అనేది వచ్చిన తర్వాత వాళ్ళు మిత్రులుగా ఉంటారా, శత్రువులుగా ఉంటారా అనేది ఒక ప్రయోజనం తెలుస్తుంది. అదేవిధంగా రాజకీయ పదవులన్నీ కూడా ఏం చేస్తాయంటే నియోజకవర్గాల్లో వీళ్ళు కూటమి వాళ్ళు సఖ్యతగా ఉంటారా, వీళ్ళు కీచులాటల్లో దిగుతారా అనేది రేపు చంద్రబాబు గారు పంచే పదవుల మీద ఆధారపడింది. ఈ సత్యం చంద్రబాబు గారికి అందరికంటే బాగా తెలుసు కాబట్టి ఆయన కొంచెం అలా మెల్లిగా అదిగో ఇస్తున్నా అంటూ మామూలుగా ఆయన 1-2 ఏళ్ళు కూడా ఖాళీ పెడతారు టీటీడీ చైర్మన్. కానీ ఈసారి పెట్టే అవకాశం లేదు. చూడాలి మరి. ఇంకా కొద్ది రోజులు అయితే నెక్స్ట్ మంత్కి 100 రోజులు శతదినోత్సవం కూడా పూర్తి చేసుకుంటుంది పార్టీ వచ్చి. అంటే సెప్టెంబర్ 13-14 కల్లా శతదినోత్సవం అయిపోతుంది. కాబట్టి అందరూ వెయిట్ చేస్తున్నారు చంద్రబాబు గారు ఏం చేస్తారు ఏమిటని. ఇంకా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రెజర్ పెడతారు కాబట్టి చంద్రబాబు గారు కూడా వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఒక అవసరం ఆయనకు వచ్చి పడుతుంది. ఇంకా ఎలా అయినా దానికి పనిచేసిన నాయకులు వీళ్ళు కూడా ఎలా అయినా ఈసారి మన ప్రభుత్వం వచ్చి తీరాల్సిందే అని అంత గట్టిగా పనిచేశారు. మరి సంవత్సరం వరకు ఇవ్వకుండా ఉంటే వాళ్ళకి మాత్రం నిరుత్సాహం మొదలవుతుంది. అప్పుడు అంటే ఎవరైనా కూడా ఒక పార్టీ అధికారంలోకి రావాలని ఎందుకు కోరుకుంటారు? ఇప్పుడు ప్రజాస్వామ్యము, ప్రజా ప్రయోజనాలు ఇవన్నీ పైకి మాట్లాడుతూ ఉంటారు. పైకి మాట్లాడే మాటలు వేరు. ఒక నాయకుడు, ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, అతను తన సొంత డబ్బులు 50 లక్షలు, ₹1 కోటి పెట్టుకొని పార్టీ కోసం పనిచేసాడు అనుకోండి. ఎందుకు పనిచేస్తాడు ఆయన ఊరికినే? ఆయన ఏదో టీటీడీ బోర్డు మెంబర్స్ అంటే లోకల్ చైర్మన్ పదవో, లేకపోతే ఆర్టీసీలో బోర్డు మెంబరో ఏదో ఆశిస్తారు. ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? ఎందుకు పనిచేస్తారు ఎవరైనా? కాబట్టి పార్టీ ఎలా పనిచేస్తుంది, పార్టీ సభ్యులు కానీ పార్టీ నాయకులు కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అనేది సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలియదు. కాబట్టి ఆయనకి ఎప్పుడైతే పదవులు అనగానే అలకలు, బుజ్జగింపులు, అసమ్మతి, కీచులాటలు మొదలవుతాయనే సత్యం ఆయన స్పష్టంగా తెలుసు. కాబట్టి దీన్ని అలా కొనసాగిస్తూ ఒక్కొక్కటి ఫస్ట్ టీటీడీ వేసి 3 నెలలు ఖాళీ పెట్టి ఆ తర్వాత ఆర్టీసీ వేసి, అంటే వీళ్ళు చైర్మన్లుగా ఉండకపోయినా వచ్చిన నష్టమేమి లేదు. అది తనకు ఆల్రెడీ అధికారులు ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆర్టీసీ అనుకోండి, ఆర్టీసీకి చైర్మన్ ఉంటేనేమి లేకపోతేనేమి అది కేవలం పదవే. కానీ ఆర్టీసీ ఏమైనా బస్సులు ఏమైనా ఆగుతాయా? చైర్మన్ లేడు కాబట్టి అయ్యో బస్సులన్నీ బస్ స్టాండ్లో ఆగిపోయినాయని ఎవరైనా అంటారు కదా. టీటీడీ దైవ దర్శనం ఏమైనా ఆగుతుందా? టీటీడీ చైర్మన్ 5 ఏళ్ళు లేకపోయినా వచ్చిన నష్టమేమి లేదు. కాకపోతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ వాళ్ళకి పదవులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఏమీ అధికారం లేకపోతే ఇంకా పార్టీ మాకెందుకు వస్తేనేం పోతేనేమని మూడు వస్తుంది కదా. కాబట్టి దానికోసం ఇవ్వాల్సిందే. కానీ ప్రభుత్వంలో ఏ పని కూడా రాజకీయ నాయకులు లేకపోయినంత మాత్రం ఏం ఆగవు. రైట్ సార్. చూద్దాం ఏమన్నా అంటే కొంచెం తొందరగా మీరు అన్నట్లుగా కొంచెం విడతలుగా వాటిని డివైడ్ చేసుకుంటూ అయినా ఇస్తూ వెళ్తూ ఉంటారో ఎలా జరుగుతుంది అనేది. మరి ఆ పంపకాలు కూడా ఎలా జరుగుతాయి, జనసేనకి ఎంత భాగం? ఎందుకంటే వాళ్ళు సీట్లలో సరిపెట్టుకున్నాం కానీ ఇక్కడ మాత్రం మా పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి అనేది అడిగినట్లుగా వినిపించింది ఇంతకుముందు. మరి ఇప్పుడు ఏమైనా అడ్జస్ట్ అవుతారో అలాగే అడుగుతారు. ఎందుకంటే ఫస్ట్ టైం అధికారం వచ్చింది కదా. మునుపు పార్టీలో చాలా కాలం ఒకసారి అధికారంలోకి టీడీపీ అనుకోండి, ఒకసారి అధికారంలోకి వచ్చింది, ఇంకోసారి ఓడిపోతుంది, ఇలా చాలా జరిగాయి. కాబట్టి ఆ పార్టీలో పనిచేసే వాళ్ళకి చాలామందికి రకరకాల అనుభవాలు ఉంటాయి. వీళ్ళు ఏమిటంటే చాలా కొత్త వాళ్ళు వీళ్ళంతా చాలామంది.
వీళ్ళందరికీ వెంటనే మనకేదో పదవి వచ్చేయాలా, మనం కొంచెం జనసేన అంటే ఏంటో చూపించాలా అనే మూడు ఉంటుంది. కాబట్టి ఈ మూడు కోసం వాళ్ళ పదవులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ పంపకాలు అనేది సమస్య ఎగురుతుంటుంది. ఓకే, చూద్దాం సార్ ఏం జరుగుతుందో. వాళ్ళల్లో వాళ్ళే కాబట్టి ఏమన్నా ఎట్లన్నా సర్దుబాట్లు చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.